హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మనం ఇంతకుముందు క్లాసెస్లో 2 టేబుల్ 3 టేబుల్ను ఏ విధంగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని నేర్చుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు 3 టేబుల్ను మనకు ఏమైనా డౌట్ వచ్చినా క్లారిఫై అయ్యే విధంగా ఇంకొక షార్ట్కట్ను ట్రై చేద్దాం. ఓకే, 3 టేబుల్ను మనం నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి ఈజీ వేలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం 3 టేబుల్ కాబట్టి ఇక్కడ నేను 3 లైన్స్ తీసుకుంటున్నాను. తర్వాత 1 టైం 3 1s ఆర్ కావాలి కాబట్టి మనకు ముందుగా 1 లైన్ను నేను ఇక్కడ ఈ విధంగా క్రాస్ చేస్తున్నాను. ఈ 3 లైన్స్ను ఇక్కడ 1 టైం కాబట్టి 1 టైం నేను ఇక్కడ క్రాస్ చేస్తున్నాను. ఇది ఎన్ని చోట్ల టచ్ అయ్యిందో చూద్దాం. 1 2 3 ఇక్కడ ఈ 3 చోట్ల టచ్ అయింది కాబట్టి ఇక్కడ నేను 3 అని రాస్తున్నాను. 3 1s ఆర్ 3. ఓకే, ఇప్పుడు 3 2s ఆర్ చూద్దాం. 3 టేబుల్ కాబట్టి 3 లైన్స్ తీసుకున్నాను. హౌ మెనీ టైమ్స్ అంటే 2 టైమ్స్ కాబట్టి 1 2. ఈ విధంగా 3 2s కావాలి కాబట్టి మనము 2 లైన్స్ను క్రాస్ చేసాము. ఇప్పుడు ఎన్ని చోట్ల టచ్ అయిందో చెక్ చేద్దామా? 1 2 3 4 5 6 6 ప్లేసెస్లో టచ్ అయింది కాబట్టి 3 2s ఆర్ 6. ఓకే, నెక్స్ట్ ఈసారి 3 3s ఆర్ చూడాలంటే మనం ఏం చేద్దామంటే 3 లైన్స్ తీసుకున్నాము, దీన్ని 3 లైన్స్తో క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని చోట్ల టచ్ అయిందో చూస్తే 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి 3 3s ఆర్ 9. ఓకే, ఇదే విధంగా 3 4s ఆర్ చూద్దాం. 3ను ఎన్ని టైమ్స్ తీసుకోవాలి మనం? 4 టైమ్స్ కాబట్టి 4 లైన్స్ 1 2 3 4. ఇప్పుడు ఇది ఎన్ని చోట్ల టచ్ అయిందో చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్లేసెస్లో టచ్ అయింది కాబట్టి 3 4s ఆర్ 12. ఓకే, ఇదే విధంగా 3 5s ఆర్ చూద్దాం. 3 5s ఆర్ అంటే 3 లైన్స్ తీసుకున్నాము, 3 టేబుల్ కాబట్టి 5 లైన్స్ క్రాస్ చేస్తాం. దీన్ని 1 2 3 4 5. ఇప్పుడు చూద్దాం ఎన్ని చోట్ల టచ్ అయిందో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 3 5s ఆర్ 15 కదా, సరిపోయింది కదా. కొంచెం మీకు ఇది షార్ట్ వేలో గుర్తుపెట్టుకోవడానికి చెక్ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పాను. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా వాటికి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనము 6 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30. ఇది కూడా మనము ఈ పద్ధతిలో మనం చెక్ చేసి మనము షార్ట్గా అంటే తొందరగా మనము ఆన్సర్ను గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మీకు షార్ట్ వేలో చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.